మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్ ధ్యానానికి మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 24, 25 వచనాలు మనం కలిసి చదువుకుందాం. జాన్ చాప్టర్ 12, 24 to 25. We will read them together. గోధుమ గింజ భూమిలో పడి తావకుండున్న ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించు వాడు దాన్ని పోగొట్టుకొను. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక గమనిక నేను చెప్తాను. ఇప్పుడు చదివిన వాక్య భాగం అవన్నీ చూస్తున్నప్పుడు కొంత బరువైన అంశమే. అయితే నేను ఇక్కడ నిలబడినప్పుడు గమనించండి, నేను పరిపూర్ణుణ్ణి కాదు, లోపాలు ఉన్నాయి. అయితే ఇందులో చాలా విషయాల్లో మరి నేను కూడా తప్పిపోయి ఉండొచ్చు. కాబట్టి మనమందరం కలిసి, అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఒకవేళ ఇది చెప్తుంటే మీతో పాటు అది నాకు కూడా అని నేను అనుకుంటున్నా. అలాగా ఎక్కడైనా దేవుడు మనలో ఒప్పిస్తే ఆ విషయంలో మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో అయితే ఇక్కడ మరణం గురించి మాట్లాడుతున్నారు కదా యేసు ప్రభు గారు. అలాగే తనను తాను ద్వేషించుకోవటం గురించి చెప్తున్నారు. ఆ సీరియస్ ఇష్యూలోకి వెళ్లే ముందు ఒక నాలో ఉన్నటువంటి ఒక ఫన్నీ సైడ్ గురించి మీకు చెప్తాను. అది చాలా సటిల్ గా ఉంటుంది. ఐ థింక్ కొన్నిసార్లు నాకు చాలా సరిగా రాదు కూడా. ఓకే, నేను ఒకవేళ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే ఆఫీస్ లో కానీ ఉన్నప్పుడు ఏదైనా నార్మల్ గా పొరపాటున దగ్గు వచ్చింది అనుకోండి, దగ్గుతాను. వచ్చిందనుకో ఎవరిని అడుగుతారు అనమాట, ఎందుకు దగ్గుతున్నావు, ఏమైంది అంటే నేను నార్మల్ గా ఆన్సర్ చెప్పను అనమాట. క్యాన్సర్ 3rd స్టేజ్ లో ఉంది, ఇంకంతా వెళ్ళిపోతున్నా నేను అని చెప్తాను. అప్పుడు మా వాళ్ళు అంటారు అనమాట, నీ ఇరిటేషన్ భరించే కంటే నువ్వు వెళ్ళిపోవడం మంచి పోరా అని చెప్తారు అనమాట. అట్లాగా. సో ఇంకొంతమంది అంటారు, యాక్షన్ చెయ్యి, ఓవర్ యాక్షన్ మాత్రం చేయకు అంటారు. సో అయితే మనకు ఏ అనారోగ్యం లేనప్పుడు, అన్ని బాగున్నప్పుడు మనం చావు గురించి జోకులు వేసుకుంటాం కదా. సో కానీ ఇంకొన్ని వారాల్లో, ఇంకొన్ని నెలల్లో, ఇంకొన్ని రోజుల్లో మనం చనిపోతామని తెలిస్తే మనం ఏం చేస్తాం? లేకపోతే ఎట్లా ప్రతిస్పందిస్తాం? ఇంతకు ముందులాగే మనం నవ్వుకుంటామా, లేకపోతే డల్ అయిపోతామా? డెత్ ఇన్ రియాలిటీ డస్ నాట్ సౌండ్ ఫన్ కదా. శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మరణం అంటే నొప్పి, బాధ, ఇవన్నీ మిళితమై ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువుకు తాను చనిపోతానని ముందే తెలుసు. యోహాను సువార్తలో తన్ను వెంబడిస్తున్న వారితో కనీసం 3 నుంచి 5 సందర్భాల్లో ఆయన నా సమయం ఇంకా రాలేదు అని తన మరణం గురించి ముందుగానే చెప్తూ వచ్చారు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే సిలువ, శ్రమ, మరణం ఇవన్నీ ముందున్నాయని తెలిసినా సరే వాటి వైపుకు ప్రయాణిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం ఇక్కడ చూస్తున్నాం. మొదట చదువుకున్న మాటలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాటలు చెప్పినప్పుడు తన జీవితంలో, ఈ లోకంలో అది ఆయనకు చివరి వారం, ఇంకా తన లైఫ్ లో ఇంకా 7 days మిగిలి ఉన్నాయన్నమాట. లారా వార్డ్ అనే ఆవిడ తన బుక్ ఫేమస్ లాస్ట్ వర్డ్స్ లో ఇలా రాసింది, ఏ పర్సన్ డిపార్టింగ్ సెంటెన్స్ however brief can tell us something about the life that preceded it and perhaps
త్రో ఫ్రెష్ లైట్ ఆన్ దట్ ఇండివిజువల్. ఒక వ్యక్తి చివరి మాటలు అవి ఎంత క్లుప్తంగా ఉన్నా సరే, అంతకు ముందు వరకు తాను జీవించినటువంటి జీవితాన్ని గుర్తు చేస్తాయి. లేకపోతే ఆ వ్యక్తి గురించి తెలియజేస్తాయి. లేకపోతే ఆ వ్యక్తిని ఒక కొత్త కోణంలో మనం చూడటానికి సహాయపడతాయి. అలాగే ఒక వ్యక్తి చివరి మాటలు చాలా ఇంపార్టెంట్ కూడా కదా! ఆ చివరి మాటలను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో కొన్ని ఒక రకమైనటువంటి పారాడాక్స్ మనకు కనపడుతుంది. విరుద్ధమైనటువంటి భావనలు మనం చూడొచ్చు అక్కడ. చనిపోతే గాని ఫలించలేకపోవటం, ప్రాణాన్ని ద్వేషించటం, అంటే దాన్ని కాపాడుకోవటం అన్న మాటలు మనం చూసాం కదా! ఇవన్నీ వినడానికి ఒకదానికొకటి పొసగనట్లుగా ఉన్నాయి కదా! విరుద్ధమైనటువంటి నియమాలుగా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఒక రకంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి కొంత కన్‌ఫ్యూజన్‌కి గురయ్యేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నారు. అయితే కొంత ఆగి మనం ఈ వాక్యాలను ధ్యానిస్తే కొన్ని వాల్యుబుల్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. తాను చెప్పినటువంటి గోధుమ గింజలాగానే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కోసం చనిపోయారు. తన్నెవరు బలవంతం చేయలేదు. తానే మన కోసం సిలువను ఎంచుకున్నారు. మనం పాపాల నుంచి రక్షించబడాలని, విరిగి నలిగిన వారు స్వస్థత పొందాలని, ప్రేమింపబడలేనటువంటి వారు ప్రేమించబడాలని ఆయన తన ప్రాణాన్ని ధారపోశారు. ఎందుకు ఇదంతా? క్రీస్తు మరణం లేకపోతే మనందరం ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆ గింజల్లానే ఫలించకుండా నిత్య జీవానికి వెళ్లకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోయేవాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువారు గోధుమ గింజలాగా చనిపోయారు కాబట్టే ఆయన విస్తారంగా ఫలించారు. ఆయన సిలువ, మరణం, భూస్థాపన, పునరుద్ధానం ఆయన నమ్మిన అనేక మందికి మనకు కూడా రక్షణ తీసుకొచ్చింది. ఒక జీవం అర్పించబడింది. అసంఖ్యాకమైనటువంటి ఆత్మలు రక్షించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గోధుమ గింజ నియమాన్ని బోధించడం మాత్రమే కాదు, తన లైఫ్‌లో తానే గోధుమ గింజగా మారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే చనిపోవటం, ప్రాణమును ద్వేషించటం అనే నియమాల్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనకు మాత్రమే ఉంచుకోవట్లేదు. తనను నమ్మినటువంటి తనను వెంబడిస్తున్నటువంటి మనకు కూడా వర్తింపజేస్తున్నట్టుగా మనం 25వ వచనం చూస్తే అర్థమవుతుంది. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అన్నారు. ఇక్కడ మన ప్రాణాన్ని ద్వేషించడం అంటే కఠినమైనటువంటి మాట కదా! అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనల్ని మనం అసహ్యించుకోవాలనా? లేకపోతే పూర్తిగా నైరాశ్యంలోనికి కూరుకుపోయి ఎప్పుడూ మనం దుఃఖంతో ఏడుస్తూ కూర్చోవాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారా? అది కాదు. మనల్ని మనం అంటే తన ప్రాణాన్ని ద్వేషించటం అంటే ఇక్కడ మనల్ని మనం తృణీకరించుకోవటం, లేకపోతే స్వయానికి చనిపోవటం అనేటువంటి నియమాలను ఆయన ఆయన్ని విశ్వసించినటువంటి మనకి దేవుడు ఆపాదిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఈ లోకంలో తాత్కాలికమైన వాటికి మనం అంటిపెట్టుకొని ఉండకూడదు. ఎప్పుడైనా సరే వదిలేసేలాగా మనం వదులుగా పట్టుకోవాలి అన్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. మన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునేటువంటి వారిగా మనం ఉండకూడదు. అట్లాంటి కోరికలు ఏమైనా ఉంటే వాటికి చనిపోవాలి. నిత్యమైన వాటి కోసం మనం జీవించాలి అన్న విషయాల్ని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నట్టుగా మనం గ్రహించాలి. తన ప్రాణమును ప్రేమించడం అంటే పిసినారి తను కూర్చుకున్న సంపదంతటిని గట్టిగా పట్టుకున్నట్టు, లేకపోతే విలాసాల కోసం వెంపర్లాడుతున్నట్టు, లేకపోతే ఎలాగైనా ఎంత ఖర్చైనా ఏదైనా సరే పణంగా పెట్టి నేను విజయం సాధించాలి అనుకోవడం అన్నమాట. లేకపోతే ఇతరుల మెప్పు పొందడానికి దేనికోసం నేను వెనకాడను అన్నటువంటి వైఖరి. తన ప్రాణాన్ని ప్రేమించుకునేవారు ఈ రకంగా వ్యవహరిస్తారు అని మనం గమనించాలి. తమల్ని తాము తృణీకరించుకోకుండా, లేకపోతే స్వయానికి చనిపోకుండా ఉన్న వాళ్ళ స్థితి
చివరికి ఏమవుతుందో బైబిల్లో చాలా ఉదంతాలు ఉన్నాయి. ఉదాహరణకి 2 ఆహ్, ఉద్ ఓహ్, ఇద్దరు వ్యక్తులు నేను మీకు గుర్తు చేస్తాను. 2 తిమోతి 4:10లో చూస్తే ఆహ్, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికు వెళ్ళెను అని పౌలు రాస్తాడనమాట. ఇక్కడ దేమా గురించి చెప్పబడింది. ఈయన దేమా కొత్తగా రక్షించబడినటువంటి ఏదో బలహీనమైనటువంటి విశ్వాసి కాదు. తను పౌలు పరిచర్య బృందంలో భాగంగా ఉన్నాడు. అది కొలసి 4:14లో ఫిలెమోను 24వ వచనంలో కూడా రాయబడుతుంది. తన ప్రస్తావన అక్కడ ఆ 2 వాక్య భాగాల్లో మనం చూస్తాం. పౌలు, లూకా వంటి పెద్దవాళ్లతో ఆయన ఆయన ప్రయాణం చేశాడు. సువార్త సేవలో పాల్గొన్నాడు. వాళ్ళు చేసినటువంటి అద్భుతాలకు ఆయన నేరుగా ఆయన చూశాడు. ఇట్లాంటి ఆధిక్యతలన్నీ దేమాకు ఉన్నాయి. అయితే పౌలు ఎంతో విచారంతో రాసిన మాట ఏంటంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికు వెళ్ళెను అనేది. ఇంగ్లీష్‌లో లవ్డ్ అన్న మాట రాస్తుంది. ప్రేమించి అని వ్రాయబడింది. లోకమును స్నేహించి, ప్రేమించి అంటే అదేదో దారిలో వెళ్తుంటే తనకు ఆ తారసపడినటువంటి ఆ పరధ్యానం కాదనమాట. ఇట్స్ నాట్ ఎ పాసింగ్ డిస్ట్రాక్షన్. ఓకే. అది ఎట్లా ఉంటదంటే ఇట్ ఈస్ లైక్ తన ఎఫెక్షన్స్ అన్ని రీఆర్డర్ అయినట్టుగా అన్నమాట. ఓకే. ఆహ్, తన లాయల్టీ యేసుక్రీస్తు ప్రభు నుంచి షిఫ్ట్ అయిపోయి తన కంఫర్ట్స్ వైపు తిరిగిపోయినట్టుగా అన్న మాట తను వాడాడు. తనకున్నటువంటి ఇష్టాలు తారుమారైపోయాయి. తన నమ్మకత్వం క్రీస్తు మీద నుంచి తొలగిపోయి ఈ లోక సౌఖ్యాల వైపుకు మళ్ళిపోయింది. తను అనుకున్నాడు పౌలుతో ఈ రోమా జైళ్లలో మగ్గిపోవటం కంటే ఆహ్, సంపన్నమైనటువంటి ఆ తెస్సలోనిక నగరంలో ఉండటం మంచిదనుకున్నాడు. మేబీ ఈ లోక సంపదో, లేకపోతే స్నేహాలో, లేకపోతే సంబంధాలో మరి ఇంకేవో తనను ఆపేశాయి. నిత్య నిత్య ఫలము కంటే ఒక తాత్కాలికమైనటువంటి ఆ ప్రయోజనాలే ముఖ్యమని దేమా అనుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూడొచ్చు. తనను తాను తృణీకరించుకునే వ్యక్తి ఎలా అంతమైంది అనేది. రాజుగా సౌలు తను ఎట్లా ప్రయాణం మొదలుపెట్టాడు. తనెంతో తనను తాను తగ్గించుకున్నాడు. 1 సమూయేలు 9:21లో అంటాడు, సౌలు నేను బెన్యామీనీయుడును కాదా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు అని తను తాను తగ్గించుకోవడం మనం ఇక్కడ చూస్తాం. కానీ తర్వాత కాలంలో తను తాను కాపాడుకోవడంలో తను బిజీ అయిపోయాడు. అలాగే తనలో గర్వం కూడా వచ్చేసింది. అమాలేకీయులందరినీ చంపమని దేవుడు ఆజ్ఞయిస్తే ఆగాగు రాజును క్రొవ్వినటువంటి పశువులన్నిటిని ఆయన చంపలేదు. 1 సమూయేలు 15:24లో మనం ఆ మాటలు చూస్తాం. తాను జనులకు జడిచి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞను మీరి పాపము తెచ్చుకొంటిని అంటాడు. దేవుని ఆజ్ఞ కంటే మనుషులు ఏమనుకుంటారో అన్న ఆందోళనే సౌలుకి ఎక్కువైంది. ఇంకా చాలా సందర్భాల్లో తను సెల్ఫ్ సెంటర్డ్‌గా బిహేవ్ చేసినట్టుగా మనం చూస్తాం. సమూయేలు వచ్చే వరకు తను ఆగకుండా తను అర్పిస్తాడు. అంటే తను కంట్రోల్‌లో ఉండాలి అన్నటువంటి యాటిట్యూడ్ మనం చూస్తాం. 1 శామ్యూయల్ 13:8-12లో మనకు అవి కనపడతాయి. తనకి దావీదు మీద ఎంతో ఈర్ష్య, అసూయ ఉండి తన తన జీవిత కాలమంతా దావీదును చంపాలని తరుముతూనే ఉన్నాడు. అది మనం చూడొచ్చు. 1 శామ్యూయల్ 18:10-11లో మనం చూడొచ్చు. తను ఎంతో స్పిరిచ్యువల్ అని చూపించుకోవాలనుకున్నాడు. అందుకనే తొందరపాటు ప్రతిజ్ఞలు చేసి వాళ్ళ సైన్యం అంతా భారం అయ్యేటువంటి ఆ పనులు చేశాడనమాట. 1 శామ్యూయల్ 14:24లో మీరు అవి చూడొచ్చు. ఫలితంగా దేవుడు సౌలును తృణీకరించినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. తన జీవితం చివరికి ఓటమితో ముగిసింది. ఆత్మహత్య చేసుకున్నాడు. గర్వం, మనుషుల భయం, లేకపోతే తన స్వప్రతిష్ఠ కోసం పాకులాట ఇవన్నీ కలిసి తన జీవితంలో దేవునికి సమర్పణ అనేటువంటి ఆ విత్తనాన్ని నాశనం చేసినట్టుగా, చంపేసినట్టుగా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఆహ్, తమ ప్రాణమును ప్రేమించేవారు దాన్ని ఎట్లా పోగొట్టుకున్నారు అనేది మనం 2 ఉదాహరణలు చూసాం. ఇప్పుడు తమ ప్రాణమును ద్వేషించడం అంటే ఏంటో చూద్దాం.
తమ ప్రాణమును ద్వేషించడం అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటం. ఇందులో ఏ మినహాయింపులు, ఎగ్జంప్షన్స్ అనేవి ఉండవు. మన ఇష్టాన్ని కాక దేవుని చిత్తాన్ని చేయటం. విశ్వాసులుగా అది మనకు సిలువ. అంటే మనం సిలువ మీద వేయబడి చంపబడాలని కాదు కానీ క్రీస్తు అధికారానికి మనం పూర్తిగా లోబడాలని అక్కడ ఆయన ఆయనకు మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఈ అర్థాన్ని 24, 25 వచనాల సారాంశాన్ని కొంత క్లుప్తంగా చూసాం. అయితే దీని తర్వాత కూడా అసలు మనం అంటే నేను స్వయానికి ఎందుకు చనిపోవాలి? లేకపోతే దేవుని చిత్తాన్ని ఎందుకు చేయాలి? అనే ప్రశ్నలు మనలో రావచ్చు. అసలెందుకు ఈ నియమం ఇంత ప్రాముఖ్యం? ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు డెత్‌ని రొమాంటిసైజ్ చేస్తున్నారా? అట్లాంటివి మనం గమనించినప్పుడు దీనికి కనీసం 4 కారణాలు ఈ నియమం ఎందుకు ప్రాముఖ్యమో కనీసం 4 కారణాలు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. రోమా 7:18 మన స్వచిత్తంలో పాపం ఉంటుంది. అందుకనే మన స్వయాన్ని మనం తృణీకరించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు అన్న మాటలు మనం పౌలు రోమా 7:18 మనం ఇప్పుడు రాసినటువంటి పత్రికలో చూస్తాము. మన స్వభావంలోనే మన స్వయంలోనే ఆ పాప స్వభావం ఉంటుంది. అంటే అది సాధారణంగా ఒక గర్వంతో నిండి ఉంటుంది. అంటే మనకి సౌఖ్యాలు కావాలి. అంటే కంఫర్ట్స్ కావాలి. వేరే వాళ్ళను నియంత్రించడం కావాలి. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి ఆ వైఖరి మనకి సాధారణంగానే వచ్చేస్తుందన్నమాట. అందుకనే మనము మన మన స్వయాన్ని తృణీకరించుకోవాలి. రెండవ కారణం ఏంటంటే, మన స్వయానికి మనం చనిపోయినప్పుడే మనం ఆత్మీయంగా ఫలించగలుగుతాం. ఆ మాటలు మనం చూసాం కదా! 24, 25లో మనం ఇతరులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆహ్, మన స్వయానికి మనం చనిపోవాలి. నా స్వంత హానికి అన్నింటికి నేను అంటిపెట్టుకొని ఉంటాను అంటే, మనం ఒంటరిగానే ఉండిపోతాం. చాలా చిన్న లైఫ్స్ చాలా స్వార్థంతో కూడినటువంటి ఆ మరుగుజ్జు జీవితాలు మనం జీవిస్తాం. మనలో వేర్లు ఉండవు. మన స్వార్థంతో నిండుకొనుంటే. మన జీవితంలో ఫలం ఉండవు. మనం అనుకున్నాం గదా! ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలించడం అనేది ఉండదు. ఇంకొక మూడో కారణం మనం చూస్తే క్రీస్తు సారూప్యంలోనికి రావడానికి మనల్ని మనం దృఢీకరించుకోవాలి అన్న మాట మనం గుర్తు చేసుకోవాలి. మన ఇష్టాల్ని మనం జరిగించుకుంటూ ఉంటే, దేవుని చిత్తం నెరవేర్చకుండా ఉండుంటే, క్రీస్తు మనలో ఉండరు. ఇతరులు మన జీవితాల్ని తరచి చూసేటప్పుడు వారు క్రీస్తును మనలో చూడలేరు. అందుకనే మనం జాగ్రత్త కలిగుండాలి. మన ఇష్టాలను కాదని దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడుతుంది. మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరగడానికి అనుమతించినప్పుడు క్రీస్తు కోరుకున్నట్టుగా మన జీవితాల్లో ఆ మార్పులు చేసుకుంటాం. దేవుని చిత్తాన్ని అడ్డుకున్నాం అనుకుంటే మనం, మనం ఎన్నేళ్ళు విశ్వాసులుగా ఉన్నప్పటికీ మన జీవితాలు ఎప్పటికీ మారవు. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కదా! నాలుగవ కారణం మనం చూద్దాము. ఎందుకంటే మనల్ని మనం తృణీకరించుకోవడం ద్వారా, దేవుని చిత్తం చేయటం ద్వారా అది నిత్య జీవానికి దారి తీస్తుంది. మన స్వార్థం ఈ లోకంలో స్వల్పకాలం ఉండేటువంటి ఆ విజయాలు లేకపోతే ఆ భోగభాగ్యాలు, ఇతరుల మెప్పు ఇవన్నీ కోరుకుంటుంది. కానీ 25వ వచనంలో మనం చూస్తే తన ప్రాణమును ప్రేమించున్నవాడు దాన్ని పోగొట్టుకొనును అని యేసుప్రభు వారు గుర్తు చేస్తున్నారు. అంటే మన స్వయానికి చనిపోవటం, దేవుని చిత్తాన్ని చేయటం. ఆ సమయానికి ఇప్పుడు దేవుని చిత్తం చేయటం గాని, లేకపోతే మన స్వయానికి చనిపోవడం అనేది గాని, ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించినప్పటికీ, లేకపోతే చాలా ఖర్చుతో కూడుకున్నది అనిపించినప్పటికీ, అది మరణాన్ని దాటి నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. మన స్వచిత్తం, మన స్వార్థం మీద పట్టు కోల్పోయినప్పుడు, మనం దేవుని హస్తాల్లోనికి పర్మనెంట్‌గా వచ్చేస్తాం. ఇప్పుడు 4 కారణాలు మనం చూసాం. ఎందుకు మన స్వయానికి మనం చనిపోవాలి అన్నదానికి. ఇక్కడ కొంత
నేను ఆగుతాను. ఇక్కడ ఆగి ఒక ప్రశ్న, కొన్ని సెకన్లు ఆగి ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి. ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఏ విషయంలో నీవు తృణీకరించుకోవాలని దేవుడు కోరుతున్నాడు? ఏ విషయంలో నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి అని దేవుడు అడుగుతున్నారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల వెలుగులో కొన్ని క్షణాలు ఆహ్, మనల్ని మన గురించి మనం ఆలోచించుకుందాం. ఒకవేళ దేవుడు ఏ విషయంలో అయినా సరే మనల్ని ఒప్పిస్తుంటే, కన్విక్ట్ చేస్తుంటే, అలా తృణీకరించుకోవటం కానీ, లేకపోతే అట్లా స్వయానికి చనిపోవటం కానీ ఎందుకు కష్టమవుతుంది అని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తను గోధుమ గింజలాగా సిలువ మీద చనిపోయారు కదా! ఆయన పునరుద్ధానానికి, ఆయన మహిమకు, ఆయన విస్తారంగా ఫలించటానికి, లేకపోతే అనేకుల రక్షణకు ముందుగా ఆయన మరణం ఖచ్చితంగా అనివార్యమైంది. అలాగే ఆయన వెంబడిస్తున్నటువంటి మనం కూడా వేరొకరి మేలు కోసం మన కోరికల్ని, మన ప్రాధాన్యాల్ని పక్కన పెట్టేవారిగా ఉండాలి. ఒక తల్లి తను కొత్తగా తనకు పాప పుట్టింది. ఆహ్, అయితే ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు తనలో వచ్చినటువంటి ఆ కన్విక్షన్ గురించి తన అనుభవాన్ని ఆవిడ ఇట్లా చెప్తూ వచ్చింది. ఆవిడ మాటలు నేను మీకు చదువుతాను. "నేను పని చేయాలనుకున్నప్పుడు నా పాప ఆడుకోవాలనుకుంటుంది. నేను నిద్రపోవాలనుకున్నప్పుడు నా పాప మేల్కొని ఉంటుంది. నేను నా కోసం ఏకాంతంగా కొంత సమయం గడపాలనుకున్నప్పుడు నా పాప అక్కడే ఉండి తలుపు కొడుతూ ఉంటుంది. నా కోరికలను, నా కెరియర్‌ను, నా సమయాన్ని తన కోసం ఎప్పుడు పక్కన పెడుతూనే ఉండాలి. నాతో నేను ఏకాంతంగా ఉండాలనుకునే సమయం నాకెంతో విలువైంది. కానీ నా కుటుంబం కోసం, నా కుటుంబాన్ని ప్రేమించడానికి దాన్ని నేను పక్కన పెట్టేస్తాను. కొన్ని రోజులు నేను దీన్ని ఇష్టంగా చేస్తాను. మరికొన్ని రోజులు తప్పక చేస్తాను. నా పాప కోసం నేనుండేందుకు నా కెరీర్ అనే ఆలోచనే వదిలిపెట్టేశాను. ఇదంతా నేను దేవుని కోసం చేస్తున్నట్లే చేస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చనిపోయారు. నేను ఆయన కోసం జీవించాలి. చాలా సార్లు నాకది నాకు నేను చనిపోయినట్టుగా ఉంటుంది. నా జీవితం క్రీస్తును చూపాలని నా స్వయాన్ని వదిలేసుకుంటున్నాను అని ఆవిడ తన అనుభవాన్ని చెప్పింది. ఈ వాక్య భాగాన్ని ఎంచుకోవడానికి కారణం 2 సంవత్సరాల క్రితం ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో నేను నా కెరియర్ వెంట పరుగులు పెడుతున్నాను. నాకు చాలా యాంబిషన్స్ ఉండేవి. అందులో అంటే యాంబిషన్స్ ఉండటం తప్పులేదు కానీ, అందులో నేను మాత్రమే ఉన్నాను. నా స్వార్థపూరితమైన కోరికలే ఉండేయి. ఆహ్, అప్పుడు ఈ వాక్య భాగం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలేంటంటే, "ఇన్ ఆల్ థిస్ హావ్ యూ థాట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ?" వీటిలో వాళ్ళెక్కడున్నారు? వాళ్ళెక్కడ ఇముడుతారు? వాళ్ళ ప్రయోజనాల గురించి నువ్వు ఆలోచించావా? అని దేవుడు అడిగితే చాలా కష్టంగా అనిపించింది. అంటే ఒక కోర్స్‌లో మనం సాగిపోతున్నప్పుడు, ఒక డైరెక్షన్‌లో మనం సాగిపోతున్నప్పుడు సడెన్‌గా ఎవరైనా ఆపి యూ నీడ్ టు టర్న్ అరౌండ్ అన్నప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తది కదా! సో, అట్లాంటి అనుభవం గుండా నేను వెళ్ళానన్నమాట. సో, అంతకు ముందు వరకు నా యాస్పిరేషన్స్ చుట్టూ ఆహ్, నా కుటుంబం గాని, నా పిల్లలు గాని ఆహ్, తమ జీవితాలు రీఓరియంట్ చేసుకోవాలని, అడ్జస్ట్ అవ్వాలని నేను కోరుకునేవాడినన్నమాట. సో, అప్పుడు ఈ మాటలు దేవుడు మాట్లాడినప్పుడు కొంత ఆగి, కొంత దూరంగా జరిగి, నా లైఫ్‌లో ఏం జరుగుతుంది అని పరీక్షించుకోవడం మొదలుపెట్టాను. ఈ వాక్య భాగం ఈ విషయంలోనే కాదు. అంటే నా కెరియర్‌లో కొన్నిసార్లు ఆహ్, నేనెట్లా అంటే కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా దేవుడు కోరుకున్న విధంగా నేను స్టెప్స్ వేయాలని ఆహ్, అనుకోనప్పుడు కూడా దేవుడు ఈ వాక్య భాగం ద్వారా నన్ను కన్విక్ట్ చేశారు. అందుకనే మనం గమనించాల్సిందేంటంటే, నా పర్సనల్ ప్లాన్స్ కానీ, నా యాంబిషన్స్ కానీ అవి ఏమైనప్పటికీ అవి దేవుని ఆధీనంలోనికి రావాల్సిందే.
అందుకని నేను మార్చుకోవాల్సిన విషయాల మీద దృష్టి పెట్టానప్పుడు. దేవుడు కోరుకున్నట్టుగా పూర్తిగా మారిపోయానని నేను చెప్పట్లేదు గానీ, ఆహ్, ఆ డైరెక్షన్‌లో నేను అడుగులు వేయటం, ఆ బేబీ స్టెప్స్ అయితే నేను మొదలుపెట్టానని మీతో చెప్పగలను. అయితే ఈ లోకంలో మన ప్రాణమును ద్వేషించుకోవటం అంటే నన్ను నేను తృణీకరించుకోవటం ఎట్లా? స్వార్థపూరితమైనటువంటి ఈ జీవితాన్ని వదిలి, దేవుడు కేంద్రంగా కలిగినటువంటి ఆ జీవితాన్ని జీవించటం కోసం ఆహ్, ఎలా మనం ప్రయత్నాలు చేయాలి? దానికోసం ఆహ్, 7 అంశాలు ప్రాక్టికల్ స్టెప్స్ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 22 ఆహ్, నుంచి 24లో మనం చూస్తే, అక్కడ ఇంతకుముందు మనం కారణాలు చూసాం గదా! కారణాలు చూసినప్పుడు మనము స్వయానికి ఎందుకు చనిపోవాలి అనుకున్నప్పుడు ఆహ్, మన స్వయంలో పాప స్వభావం ఉంటుంది అని చెప్పారు కదా! అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు మనకిస్తున్నటువంటి నవీన స్వభావం గురించి మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4, 22-24 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను అన్నమాట చెప్తున్నారు. మన దే మన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఒకవేళ మనం మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనలో పాత స్వభావాన్ని, ఆ పాప స్వభావాన్ని తీసివేసి, క్రీస్తును పోలినటువంటి నవీన స్వభావాన్ని మనం రక్షణ పొందినప్పుడు దేవుడు మనకిచ్చారు. ఆ స్వభావం మనలోకి రావడం వల్ల దేవుడు మనల్ని లోపల నుంచి మనలో ఆ మార్పులు తీసుకొస్తారు. మనం ఎట్లా ఆలోచిస్తాము, మనం ఎట్లా ప్రేమిస్తాము, మనం ఈ లోకాన్ని ఎట్లా చూస్తాము, ఇలా అన్ని విషయాల్లో మనలో చేంజెస్ మొదలవుతాయి. దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు నవీన స్వభావం అనేది మనలో సంతరించుకుంటుంది. ఇప్పుడు ఈ నవీన స్వభావం మనల్ని దేవుని ఆత్మ అనుసారంగా మనం నడిచేలాగా, మనం జీవించేలాగా చేస్తుంది. అలాగే ఆత్మ ఫలాలు ఫలించేలాగా, ఆత్మ ఫలం కదా! ఆహ్, ఫలించేలాగా చేస్తుంది. మన జీవితం ఫలభరితంగా మారేలాగా ఈ నవీన స్వభావం చేస్తుంది. పేతురు జీవితాన్ని చూసారు కదా! పేతురు తను ప్రాచీన స్వభావంలో ఉన్నప్పుడు చాలా దుడుగ్గా ఉండేవాడు. తనను తాను కాపాడుకోవాలని ప్రయత్నించేవాడు. అలాగే యేసు ప్రభు వారిని తృణీకరించినట్టుగా మనం చూస్తాం కదా! అయితే ఆ నవీన స్వభావం పేతురులో వచ్చిన తర్వాత చాలా ధైర్యంగా తను మారిపోయాడు. అలాగే దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. నింపబడి క్రీస్తు కోసం, సువార్త పరిచర్య కోసం తను జైలుకు వెళ్ళడానికి కూడా తను వెనకాడలేదు. చివరికి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. నవీన స్వభావం మనలో అటువంటి మార్పులు తీసుకొని వస్తుంది. అలాగే మనలో మనం తృణీకరించుకోవడానికి రెండవ మార్గం ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయటం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38 చూస్తే, "నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చి తిని" అని యేసు ప్రభువారు చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. అందుకే లూకా 22:42లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో "నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును" అని ప్రార్థన చేశారు. రోమా 8:7లో మనం చూస్తే, "ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడదు." ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసాం గదా! రోమా 8:7లో చాలా సార్లు మన స్వయము, దేవుని చిత్తం చాలా సార్లు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. పరస్పరం అవి ఢీకొంటూ ఉంటాయి. అందుకనే ఆహ్, మనల్ని మనం తృణీకరించుకోవటానికి అంటే మన ఇష్టాలకి నో చెప్పడం మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం చేయటానికి మనం శాయశక్తులా ప్రయత్నం చేయాలి. ఫిలిప్పి 2, 6, 8లో మనం చూస్తే యేసు ప్రభువారు తనను తాను తృణీకరించుకొని దేవుని చిత్తం చేయడానికి ఆయన సిలువపై చనిపోవడం వరకు వెళ్ళినట్టుగా మనం గమనించొచ్చు. మోషే జీవితాన్ని చూస్తే దేవుని చిత్తం చేయడానికి
ఆయన పిలుపును అనుసరించడానికి తను ఐగుప్తులోని రాజభోగాలను కూడా తను కాదనుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26లో ఆ మాటలు మీరు చదువుకోవచ్చు. లూకా 1:8లో మనం చూస్తే, అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంటుంది. ఆమె దేవుని చిత్తాన్ని చేసేందుకు తన స్వంత ప్రణాళికలన్నీ కాదనుకుంది, పక్కన పెట్టేసింది. మనము దేవుని చిత్తం చేయటం ఎంత ముఖ్యమో మనం చూస్తున్నాం. మనల్ని మనం తృణీకరించుకోవాలంటే దేవుని చిత్తాన్ని తప్పనిసరిగా చేయాలి. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట, మనల్ని మనం తృణీకరించుకోవాలంటే చేయవలసినటువంటి మూడవ ప్రాక్టికల్ స్టెప్ నేను చెప్తున్నాను. చూసింగ్ ఒబీడియన్స్ ఓవర్ కంఫర్ట్. మన సౌకర్యాల కంటే, మన సౌఖ్యాల కంటే విధేయతను మనం ఎంచుకోవాలి అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఏదైనా విలువైనది చేయమని చెప్పినప్పుడు, అలా పిలిచినప్పుడు, అది మనకు కష్టమైనప్పటికీ, అది ఎంత త్యాగంతో కూడుకున్నదైనా దానికి విధేయత చూపిస్తేనే మనం మన స్వయానికి చనిపోయిన వారిగా అవుతాం. అబ్రహాము దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు విధేయత చూపించడానికి తన స్వజనులను వదిలిపెట్టేశాడు. తన స్వంత దేశాన్ని వదిలిపెట్టేశాడు. తన సౌకర్యాలన్నింటినీ కాదనుకున్నాడు. తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి విధేయత చూపించాడు. తన సౌఖ్యాల కంటే విధేయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. 4వ అంశం, మనల్ని మనం ధృవీకరించుకోవాలంటే ఎలా అనేదానికి, తాత్కాలికమైన విషయాల కంటే నిత్యమైన వాటి కోసం, ఎటర్నల్ థింగ్స్ కోసం మనం ప్రియారిటీ ఇవ్వాలి అనేది జ్ఞాపకం చేయబడుతున్నాం. మత్తయి సువార్త 6:19-20 చూస్తే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు అని చెప్తున్నారు. ఇక్కడ మన లైఫ్ లో అంతరించిపోయేవి, నిత్యము నిలిచే ఈ రెండు ఉంటాయి. అయితే తాత్కాలికమైనవి లేకపోతే కాలంతో పాటు పోయేవి ఏముంటాయి అనేది మనం ఆలోచించుకోవాలి. అవి డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, అధికారం కావచ్చు, పొజిషన్స్ కావచ్చు. ఇవన్నీ కాలంతో పాటు లేకపోతే ఈ లోకంలో తాత్కాలికంగా ఉండేవి. అయితే నిత్యము నిలిచి ఉండే వాటి మీద మనం గమనం ఉంచాలి. దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. ప్రార్థన, అలాగే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్, అంటే వారి ఆత్మలు ఎప్పుడు ఉంటాయి. లేకపోతే దేవుని కోసం చేసేటువంటి ఆ పరిచర్య ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఈ విషయాల్లో మనము ఇట్లా ఈ లోకంలో ఉండేటువంటి వాటికి, లేకపోతే తాత్కాలికంగా ఇక్కడ ఉండి నిలిచిపోయే వాటికి, వాటి వెనక మనం పరుగులు తీయడం కంటే నిత్యము నిలిచి ఉండే వాటిలో మనం మన యొక్క తలాంతుల్ని కానీ, మన ఎఫర్ట్స్ ని కానీ, లేకపోతే మన ధనాన్ని కానీ వాటిలో ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి అని మనకు యేసు ప్రభు వారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ జార్జ్ ముల్లర్, ఆయన తను పూర్తిగా దేవుని మీద ఆధారపడి తను పరిచయం చేశారు. తను ప్రార్థనలో తను నడిపినటువంటి ఆ పరిచర్య అనేక మంది అనాథలకు ఎంత ఆశీర్వాదకరంగా మారిందో మనం చరిత్రలో మనం చూసాం. అది 5వ అంశాన్ని మనం చూద్దాం. మనల్ని మనం తృణీకరించుకోవటం అంటే ఏంటో. మన స్వార్థపూరితమైనటువంటి అలవాట్ల నుంచి మనం బయటకు రావటం, బ్రేకింగ్ సెల్ఫ్ సెంటర్డ్ హ్యాబిట్స్ అనేది మనం చూస్తున్నాం. రోమా 12:19, ప్రియులరా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి అని రాసింది. ఇక్కడ అంటే ఈ సెల్ఫ్ సెంటర్డ్ హ్యాబిట్ లో ఒక విషయానికి, ఒక అంశానికి మాత్రమే నేను వాక్యాన్ని తీసుకోగలిగాను. కానీ అందులో వచ్చేటువంటి కొన్ని అంశాలు నేను వివరిస్తాను. మన ప్రాణంను ద్వేషించడం అంటే మన స్వయము లేకపోతే మన సెల్ఫ్ మనకు బాస్ గా ఉండడాన్ని, లేకపోతే మనకు యజమానిగా ఉండడాన్ని మనం తిరస్కరించడమే. అలాగే ఇక్కడ మనకెవరన్నా
కీడు చేస్తే వారిపైన పగ తీర్చుకోకుండా ఉండగలగటం. కీడు చేత మేలును కీడు చేత మేలు చేత కీడును జయించటం అనే దాని గురించి మనము 2 వారాల క్రితం మనం విన్నాం ఆల్రెడీ ఇక్కడే. ఇక్కడ సౌలు ఒకసారి గుహలోనికి వచ్చినప్పుడు దావీదు వాళ్ళందరికీ చంపే అవకాశం వస్తుంది సౌలుని. కానీ దావీదు చంపలేదు. తీర్పును దేవునికే వదిలిపెట్టాడు. 1 సమూయేలు 24:10లో ఆ ఉదంతం మనం చూడొచ్చు. ఇతరులు మన ఎడల కఠినంగా వ్యవహరించినప్పుడు క్షమించగలగటం. ఇలా క్షమించేటువంటి వ్యక్తులు కుటుంబాలు మన సంఘంలో చాలా మంది ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. అయితే క్షమించే విషయంలో ఎదగనటువంటి వారు కూడా ఉన్నారు. ఒకవేళ మనం అలా ఉంటే మనల్ని మనం తృణీకరించుకునే వారిగా ఇతరులను క్షమించే విషయంలో మనం ఎదగాలి అని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నారు. ఆ విషయాల్లో ఆ విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగే ఎవరైనా సరే మనల్ని పొగిడితే మనం గర్వించేటువంటి వారిగా మనం ఉండకూడదు అని కూడా మనం దేవుని వాక్యం ద్వారా గుర్తు చేయబడుతున్నాం. అలాగే గుర్తింపు కోరుకోవడానికి బదులు దీనత్వాన్ని మనం ఎంచుకునే వారిగా ఉండాలి. అప్పుడే మనల్ని మనం తృణీకరించుకునే వారిగా మనం ఉంటాము అనేది. అలాగే మనల్ని మనం తృణీకరించుకోవటంలో 6వ అంశం నేను గుర్తు చేస్తాను. క్రీస్తు నిమిత్తం నష్టాన్ని భరించటం. ఎండ్యూరింగ్ లాస్ ఫర్ క్రైస్ట్ సేక్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు అంటాడు ఇక్కడ. ప్రపంచంలో చాలా చోట్ల దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు క్రీస్తులో తమ విశ్వాసాన్ని బట్టి రకరకాలుగా వాళ్ళు వెల చెల్లిస్తున్నారు. వాళ్ళు హేళన, నిందలు, అవమానం, తృణీకారం, బహిష్కరణ, హింస, వేధింపులు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, శ్రమలు ఇవన్నీ ఎదుర్కొంటున్నారు కదా. సో ఇప్పటికే వాళ్ళలో చాలా మంది తమ ప్రాణములను ద్వేషించడం అనే అనుభవం గుండా వెళ్తున్నారు వాళ్ళు. సో వారు ఈ లోకంలో తమ జీవితాలను చాలా వదులుగా పట్టుకున్నారు. ఎందుకంటే క్రీస్తులో వారికి నిత్య జీవం భద్రం చేయబడిందని వాళ్ళకు తెలుసు. ధనవంతుడైనటువంటి యవ్వన అధికారి యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 19:21-22లో ఈ లోక సంపదని చాలా గట్టిగా పట్టుకున్నాడు. అయితే నిత్యమైనటువంటి సంపదను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే శిష్యులు, అపోస్తలులు అయినటువంటి వారు మత్తయి సువార్త 19:27-29లో మనం చూస్తే సమస్తాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. క్రీస్తు నిమిత్తం నష్టాన్ని భరించేందుకు వారు వెనకాడలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. డైట్రిచ్ బోన్హెఫర్ అనేటువంటి జర్మన్ పాస్టర్, ఈయన 1930-1940 మధ్యలో హిట్లర్, నాజీలు వీళ్ళందరూ వాళ్ళకి వ్యతిరేకంగా తను చాలా పోరాడాడు. రాజకీయంగా తను తను వారందరినీ వ్యతిరేకించినట్టుగా, బాహాటంగా వ్యతిరేకించినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ హిట్లర్ యూదుల మీద మారణకాండ జరిపినప్పుడు దాని పట్ల బహిరంగంగానే నిరసన తను తెలిపాడు. దాని ఫలితంగా ఈయన్ని 1.5 years జైల్లో వేశారు. తర్వాత కాన్సన్ట్రేషన్ క్యాంప్ కు తీసుకుని వెళ్లారు. 1945లో 39 ఏళ్ల వయసులో తను ఉరి తీశారు. తను చనిపోయారు. క్రీస్తులో తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి తన ప్రాణాలని కోల్పోయాడు. ఇది చాలా గొప్ప నష్టంగా కనపడుతుంది కదా. సో కాకపోతే ఎంత మంచి సాక్ష్యము తను పొందుకున్నాడో. ఆయన్ని ఉరిశిక్ష తీసేటప్పుడు నేరుగా చూచినటువంటి తన స్నేహితుడు ఇబర్హార్డ్ అనే అతను తన గురించి ఇట్లా సాక్ష్యం ఇచ్చాడు. ఇన్ ద ఆల్మోస్ట్ 50 years that I worked as a doctor, I have hardly ever seen a man die so entirely submissive to the will of God అని తన సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తాం.
నేను దాదాపు 50 ఏళ్ళు డాక్టర్‌గా పనిచేశాను గానీ, ఇలా దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి చనిపోయినటువంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు అన్నాడు. ఇంకొక మాట అంటే మనల్ని మనం దృఢీకరించుకోవటం అనే ఆహ్, అంశంలో ముఖ్యమైనది మన సిలువను మనము ప్రతిరోజు మోయటం. క్యారీయింగ్ ద క్రాస్ డైలీ. లూకా సువార్త 9:23లో మనం చూస్తే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు, సంక్షేమం, మేలులు ఇవన్నీ సమకూడి జరుగుతాయని మనలో చాలా మందికి తెలుసు. లోకంలో కూడా చాలా మంది అనుకుంటారు కదా! మన పేదరికాన్ని, అప్పుల్ని, అనారోగ్యాన్ని, సంబంధ బాంధవ్యాల్లో ఉన్న సమస్యల్ని ఇవన్నిటిని ఆయన తీసివేయగలడు. కానీ ఆయన వాటి కోసం మాత్రమే ఈ లోకంలోనికి రాలేదు. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. శిలువ మరణం పొందడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు తన్ను వెంబడించే వారికి ఎంతో ఆహ్, సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉంటుందని పిలవటం లేదు. నిజానికి ఈ సువార్తలన్నిటిలో మనం చూస్తే ఆహ్, తన్ను వెంబడించడానికి చెల్లించాల్సిన వెల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఖండితంగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. దాని తీవ్రత తెలియటానికి చాలా పదునైన మాటలు ఆయన ఉపయోగించారు. లూకా 14, 25, 27లో చూస్తే బహుజన సమూహములు ఆయనతో వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ తనను వెంబడించాలనుకునే వారు చెల్లించాల్సిన వెల గురించి యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరిస్తున్నారు. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను మోసుకుంటూ వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నారు. ఇక్కడ విశ్వాసికి కలిగే సిలువ అంటే అదేదో ఒక ప్రత్యేకమైన భారం అని అనుకోకూడదు. దీర్ఘకాలం వచ్చేటువంటి అనారోగ్యం కాకపోవచ్చు. తరచూ వచ్చేటువంటి శోధనలు కాకపోవచ్చు. లేకపోతే సంబంధ బాంధవ్యాల్లో మనకున్నటువంటి సమస్యలు కాకపోవచ్చు. అయితే ఆహ్, ఈ మొదటి శతాబ్దంలో సిలువ వేసేటప్పుడు రాజకీయంగా ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్లకు ఆహ్, సిలువ వేయడం ద్వారా మరణశిక్ష విధించేవారు. అప్పుడు నేరస్తులు వాళ్ళ సిలువలను మోసుకుంటూ శిక్షా ప్రదేశానికి వెళ్ళాలన్నమాట. సో, ఒకరి సిలువను మోసుకొని వెళ్ళేటువంటి అవమానకరమైనటువంటి ఆ ప్రదర్శన ఆ నేరస్తుడు తను ఆహ్, ఎవరికి వ్యతిరేకంగా అయితే తను తప్పు చేశాడో ఆహ్, వాళ్ళ అధికారానికి పూర్తిగా లొంగిపోతున్నట్టుగా, పూర్తిగా విరిగిపోవటాన్ని అది సూచిస్తుంది. అలాగే విశ్వాసులుగా మన సిలువ కూడా యేసుక్రీస్తు ప్రభువు అధికారానికి సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును మనం మనస్ఫూర్తిగా వెంబడించడం అంటే, మన వ్యక్తిగత ప్రణాళికల్ని కానీ, మన కోరికలను కానీ ఆయనకు స్వచ్ఛందంగా అప్పగించుకోవటం. అలాగే దాని కోసం ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా సరే, మనం దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించటం. ఇక్కడ మనం స్టార్టింగ్‌లో మరణం గురించి మాట్లాడుకున్నాం కదా! ఫలభరితమైనటువంటి మరణం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫ్రూట్‌ఫుల్ డెత్? మనలో చాలా మంది ఆహ్, క్రీస్తు కోసం గాని, ఆయన సువార్త కోసం గాని హతసాక్షులం కాలేదు. ఆ అవకాశం మనలో చాలా మందికి రాకపోవచ్చు. అందుకే ఫలభరితమైనటువంటి మరణం అంటే, మనం చనిపోయే సమయంలో ఎట్లాంటి రిగ్రెట్స్ లేకుండా ఉండేందుకు మన లైఫ్‌ని చాలా మీనింగ్‌ఫుల్‌గా జీవించటం అని అనుకోవచ్చు. లేకపోతే ఫలభరితమైనటువంటి మరణం అంటే, నా కోసం మాత్రమే కాక ఇతరుల కోసం జీవించటం. అలాగే ఫలభరితమైనటువంటి మరణం అంటే, నీకు నీవు నిజాయితీగా నీ జీవితాన్ని జీవించటం. ఎట్లాంటి వేషధారణ లేకుండా. ఆ విషయాల్లో మనం చూసుకున్నప్పుడు
1956లో జిమ్ ఇలియట్ ఇంకా నలుగురు యంగ్ మిషనరీస్ ఈక్వెడార్‌లో అకా అనేటువంటి తెగ మధ్య సువార్త పరిచర్య కోసం వెళ్లారు. ఆ తెగ వాళ్ళే వాళ్ళని చంపేశారు. అయితే ప్రపంచంలో వ్యక్తులు చూసినప్పుడు ఇది ఒక ఘోరమైనటువంటి ఓటమిగా కనపడింది. అరే! 5గురు యవ్వనస్తులు చనిపోయారే! ఈ మిషన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. కానీ దేవుని రాజ్యంలో జిమ్ ఇలియట్ మరణం, భూస్థాపన ఎన్నో రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని ఫలించడం మనం చూస్తాం. చాలా సార్లు అది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ప్రపంచం విస్తుపోయే రీతిలో తనను చంపినటువంటి ఆ తెగవాళ్లే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. తన మరణం అనేటువంటి ఆ విత్తనం అనేక మంది రక్షణకు దారితీసింది. అనేక మంది సువార్త పరిచర్యకు వెళ్ళేలాగా బాటలు వేసింది. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాల గురించి 1, 2 నిమిషాలు మనల్ని మనం పరిశీలించుకుందాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ బౌ డౌన్ అవర్ హెడ్. బీ ఇన్ ప్రేయర్ ఫర్ ఎ మినిట్. దేవునికి విధేయత చూపించడానికి మనకెందుకు అంత కష్టం? ఇతరులకు సేవ చేయాలంటే ఎందుకు అన్ని కంప్లెయింట్స్ చేస్తాం మనం? యేసుక్రీస్తు ప్రభువు కోసం పూర్తిగా జీవించేందుకు ఇంకా నీకేం అడ్డం వస్తున్నాయి? దేనికోసం నువ్వింకా చనిపోవాలి? యేసుక్రీస్తు ప్రభువుకు నీ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకునేందుకు ఎందుకు, ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. A man who loves his life will lose it. In this world, we lose our life for many things, no? You can lose your life in your job, in your career, you can lose your life. You can lose your life in your desire to go abroad, or whatever pushes you, whatever is prime first in your mind. You are willing to lose your life for that. Not literally life, but you want to put everything into that. But understand, all these things are temporary. It will lead us to the grave. It will not come with you. Only when you lose yourself to the Lord will you will put yourself into the path of eternal life. So are we submitting? It's natural not to submit. It's natural to rebel. If you want to submit, you must ask the Holy Spirit, Lord, I am a new creation in you. Help me to submit. Help me to choose obedience over the things I lack, the things I love. Help me to be determined to do your will. Prioritize on eternal things. Stop being self-centered. Let us examine ourselves. Because these are the greatest truths the Bible teaches. It's a contradiction, but it is not really. Father, we thank you for this time, your precious word that teaches us to deny ourselves. And when we really deny, we realize that we have lost nothing in life. We realize that the things we look forward to, the wrong things, were actually taking us to hell. But may we seek that walk with you. May each one of us here live that self-disciplined life, submitting to you, that obedient life, that life where we live for others, the life of sacrifice. And may we remember we have a power within us, power that enables us to live righteous, right lives. May we seek eternal things. May we realize
that we may lose something in this earth, but a believer is never a loser in life because the final victory belongs to him. And may we live life with that, with the awareness of that. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen.